మన దురదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, వాటిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో రైల్వే జోన్ ఏర్పాటు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశాఖపట్నం కేంద్రంగా పోరాటాన్ని తీసుకొని దానికి సంబంధించి ఏప్రిల్ 14, 2016 అంబేద్కర్ గారి జయంతి రోజున రైల్వే జోన్ ఏర్పాటు మీద ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఓ పోరాటాన్ని తీసుకున్నాం. నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని 14వ తారీఖున ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలందరి తాలూకు సమక్షంలో పోరాటాన్ని మొదలుపెట్టాం. 4వ రోజు 5వ రోజు దీక్షని భగ్నం చేశారు. మరుసటి రోజు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఆ రోజు దీక్షని విరమణ చేయడం జరిగింది. ఆ రోజు నా మీద అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ కేసు పెట్టినటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు న్యాయస్థానంలో కేసు మీద పోరాటం చేశాం. నిన్న ఈ కేసు మీద జడ్జిమెంట్ రావడం జరిగింది. గౌరవ న్యాయస్థానం వారు కూడా నన్ను అడగడం జరిగింది, మీరు ఏం చెప్పదలుచుకున్నారని. అడిగితే నేను వారికి చెప్పడం జరిగింది, ఇది ప్రజా పోరాటం, ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటం. సో ఇది ప్రజల పక్షాన చేసినటువంటి పోరాటం కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి బద్దున్నై ఉంటానని చెప్పి వారికి జడ్జి గారికి చెప్పడం జరిగింది. వారు 5,000 రూపాయల జరిమానా, 6 నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ వారిని నేను తీర్పునివ్వడం జరిగింది. దాన్ని శిరసావహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాన్ని అంగీకరించాం. మిగిలినటువంటి ప్రక్రియలన్నీ కూడా చేసి ఎప్పీల్కి వెళ్తామని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. నిన్న షూరిటీల మీద బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు మాపం మళ్ళీ ఎప్పీలు కూడా వెళ్తాం. అయితే ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం అనేటువంటి మాట 2016లో పోరాటం మొదలుపెట్టినటువంటి రోజే చెప్పాం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఎంతటి వరకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధం అనేటువంటి మాట ఆ రోజే చెప్పడం జరిగింది. అయితే దరిమిల జరిగినటువంటి పోరాటం తర్వాత 210 కిలోమీటర్లు భీమిలి వరకు, అనకాపల్లి నుంచి భీమిలి వరకు పాదయాత్ర చేశాం. 11 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చాం. 2018, 2019 ఎన్నికల ముందు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు అయ్యేటువంటి దాంట్లో పూర్తి దానికి కావాల్సినటువంటి పోరాటం కానీ, ఈ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆ ప్రకటన గాని, దానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను.